అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఈ 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల్లో సాధారణంగా పొలిటీషియన్స్ అంటే కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచినా, ఎంపీలుగా గెలిచినా వాళ్ళ మీద ప్రజల అబ్జర్వేషను మొదటి 6 నెలలు ఉంటది. సో వీళ్ళు కొత్తగా అధికారంలోకి వచ్చారు కదా, గెలిచారు కదా, వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు చూద్దామని ప్రజలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, విపక్షాలు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, వాళ్ళ అబ్జర్వేషన్ ఉంటుంది మొదటి 6 నెలలు వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు అని. దాంతో ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే చివరి 6 నెలలు ఉంటుంది. సో మొత్తం 5 ఇయర్స్ టెన్యూర్లో మొదటి 6 నెలలు, చివరి 6 నెలలు చాలా ఇంపార్టెంట్. మిగిలిన 4 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేసినా అప్పుడప్పుడు లైవ్లోకి వస్తుంది, పెద్దగా డిస్కషన్ జరగదు. ఈవెన్ ప్రభుత్వమైనా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 6 నెలల అబ్జర్వేషన్ ఉంటుంది, అబ్జర్వేషన్ పీరియడ్. చివరి 6 నెలలు కూడా డెసిషన్ ఉంటుంది. సో ఇట్లా ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేల మీద ఈ 6 నెలల్లో ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ముఖ్యంగా మనం ఒక ఎమ్మెల్యే గారి గురించి చెప్పుకోవాలంటే మనం తరచూ చెప్పుకుంటాం, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చైతన్యం అది ఇది ఎక్కువగా ఉన్నది గుడివాడ కాన్స్టిట్యున్సీ. సో గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెనుగల రాము గారు. నిజానికి ఆయన గెలిపే ఒక అద్భుతం, ఒక రికార్డు. సో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ ఎమోషన్స్ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల అభిప్రాయాలు వాళ్ళ కోరిక నెరవేర్చాడు ఆయన. సో ఆయన గెలిచిన తర్వాత ఆయన మీద మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంది. పర్టికులర్గా ఒక నెల 15 రోజుల నుంచి ఒక రఘురామకృష్ణరాజు గారి కేసు విషయంలో ఈ గుడివాడ రాజకీయాలన్నీ మలుపు తిరిగాయి. ఈవెన్ టీడీపీ మీడియాలో కూడా రకరకాల వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే గారి షాడో ఎమ్మెల్యేగా తులసిబాబు గారు అనేక అక్రమాలు చేశారని, దానికి ఎమ్మెల్యే గారు తెరచాటును ప్రోత్సహించారని, అదని ఇదని రావడంతో ఒక రకంగా ఎమ్మెల్యే గారు డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు. ఆయనకు కూడా ఏం తోచలా. ఎందుకంటే ఆయనకు కొంత ఫ్యామిలీ రిలేషన్ ఉందో, మరి పర్సనల్ రిలేషన్ ఉందో, ఏం ఆబ్లిగేషన్ ఉందో. సో సిఐడి సునీల్ కుమార్ గారితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, తులసిబాబు గారితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి ఆయనకి ఏం ప్రెజరో అనేది వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళకే తెలియాలి. కానీ ఆ నియోజకవర్గంలో క్యాడర్కి అసలు ఇష్టం లేదు ఆయనకి ఇటువంటి రిలేషన్స్ ఉండడం. సో ఇవన్నీ వీటి నుంచి తప్పించుకోవడానికి, వీటి నుంచి ప్రజలు అండ్ క్యాడర్ దృష్టి మళ్లించడానికి ఆయన ఒక 20 రోజుల నుంచి, ఒక 3-4 వారాల నుంచి చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాడు. అదేమిటంటే జనంలో విపరీతంగా తిరుగుతున్నాడు ఆయన. సో నేను అనుకోవడం మొదటి 6 నెలలు ఇవన్నీ బాగా ఎక్కువ వచ్చాయి. క్యాడర్లో కూడా అసంతృప్తి వచ్చేసింది. ఈవెన్ చాలామంది ఆయనకు వ్యతిరేకంగా ఓపెన్గా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ ఈ 20 రోజుల నుంచి ఆయనే నేరుగా బండి మీద నియోజకవర్గంలో విపరీతంగా తిరగడం. ఆయన ఒక బండి వేసుకొని వెళ్తారు, బండి వేసుకొని వెళ్ళి ప్రతి బజార్లో ఆగడం, అక్కడ పబ్లిక్తో మాట్లాడడం, వీధి వ్యాపారులతో మాట్లాడడం, సో భవన నిర్మాణ కార్మికులు ఉంటే వాళ్ళతో మాట్లాడడం, రకరకాల వర్గాలు, ఏ వర్గాలు కనిపిస్తే వాళ్ళతో ఓపెన్గా మాట్లాడి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఉంటే నాకు చెప్పండి, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎక్కడైనా అవినీతి జరుగుతుందా, ఎక్కడైనా మా వాళ్ళు ఏమైనా టీడీపీ కార్యకర్తలు ఏమైనా డబ్బులు వసూలు చేస్తున్నారా, అధికారులు ఏమైనా పనులు చేయట్లేదా అని ఆయనే నేరుగా అడుగుతున్నాడు. సో ఇది ఖచ్చితంగా మంచి ప్రయత్నం. ఇలా కొంతమంది షో చేసి వదిలేస్తారు, ఏదో ఎలక్షన్ టైంలోనే కొంతమంది వెళ్తారు. కానీ రాము గారు చదువుకున్న వ్యక్తి, ప్లస్ ఆర్థికంగా ఉన్నతంగా స్థిరపడిన వ్యక్తి, రాజకీయాల్లో కొంచెం ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి, ఎన్నో ఆశలు అంచనాలతో గెలిచిన వ్యక్తి కాబట్టి ఆయన పనితీరు ప్రజలు అబ్జర్వ్ చేస్తారు, ప్లస్ పార్టీ అబ్జర్వ్ చేస్తుంది, క్యాడర్ అబ్జర్వ్ చేస్తారు. సో దాన్ని మొదట్లో ఆయన మిస్యూజ్ అయినప్పటికీ ఈ మధ్య ఈ 20 రోజుల నుంచి మాత్రం వర్క్ జరుగుతోంది. అయితే నాకు డౌట్ ఏంటంటే ఆయన వెళ్తున్నారు ప్రజల్లోకి వెళ్ళి మీకు ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి అని చెప్పి అన్ని డెవలప్మెంట్ విషయంలో కొంత యాక్టివ్గానే ఉంటున్నారు, పనులు చేయడంలో యాక్టివ్గానే ఉంటున్నారు, అందుబాటులో ఉంటున్నారు, అంతా జరుగుతుంది. కానీ ఫోన్లే సరిగ్గా ఆన్సర్ చేయట్లేదు. ఆయనేమో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి అంటున్నారు. మరి ఎలా వాళ్ళు ఫోన్లు చేస్తారు, ఫోన్లు ఎత్తనప్పుడు? ఆ ఒక్కటే సమస్య. సో దానికి ఎగ్జాంపుల్ మనం చూపించాం. కానీ రెస్పాన్స్ బాగుంది, రియాక్షన్ బాగుంది, రిజల్ట్ బాగుంది, రిపోర్టు బాగానే ఉంది. పార్టీ పరంగా కొన్ని తప్పులు జరిగినప్పటికీ తులసిబాబు గారి విషయంలో ఆయన మీద కొన్ని అభాండాలు కాదులే, వాస్తవాలే, కొన్ని తప్పులు జరిగాయి. సో వాటిని ప్రజలు మర్చిపోవాలంటే, తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కలగకూడదు అంటే ఆయన ఖచ్చితంగా ఎక్కువగా పబ్లిక్లోకి వెళ్ళిపోవాలి, జనంలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆయన చేస్తున్నది అదే. ఆయన మీద పార్టీ కళ్ళు ఉన్నాయి. పార్టీ ఖచ్చితంగా అంటే ఆయన మీద ఇలాగే టీడీపీ మీడియాలో వార్తలు వస్తే ఖచ్చితంగా పార్టీ అతని మీద యాక్షన్ తీసుకుని ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే క్యాడర్ కూడా ఒత్తిడి ఉంది. సో దాన్ని డైవర్ట్ చేయడానికి ఆయన కొన్ని రోజులుగా కష్టపడుతున్నాడు. సో మనం మంచి అయితే మంచి చెప్తాం, చెడు అయితే చెడే చెప్తాం. సో ప్రస్తుతానికైతే అక్కడ రిపోర్ట్ అది బాగానే ఉంది, అందుబాటులో ఉండడం కానీ, పనులు చేయడం కానీ, కొంత డెవలప్మెంట్ వర్క్స్ విషయంలో, సీఎంఆర్ఎఫ్ విషయంలో, క్యాడర్తో ఓపెన్ అవ్వడం విషయంలో ఇవన్నీ ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాయి.
సో కాకపోతే మళ్ళీ ఆ తప్పులు జరిగితే మళ్ళీ కొన్నాళ్ళు అయిపోయాక మీడియా అంతా మర్చిపోయి మళ్ళీ ఆ షాడో ఎమ్మెల్యేని ఎంకరేజ్ చేశారనుకోండి, మళ్ళీ ఆయన దెబ్బతింటాడు. గుడివాడ లాంటి కాన్స్టిట్యున్సీలో ఈ చిన్న చిన్న తప్పును కూడా బాగా ఎక్కువగా చేసి చూస్తారు. ఎందుకంటే అక్కడ అంత చైతన్యం ఉంటుంది. ఏదో మారుమూల నియోజకవర్గాలు అయితేనో రిజర్వ్డ్ నియోజకవర్గాలు అయితే పెద్ద పట్టించుకోరు, కానీ గుడివాడ, గన్నవరం ఈ కృష్ణా జిల్లాలో విపరీతమైన చైతన్యం ఉంటుందన్నమాట. సో అందుకని కొంచెం జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆయన కొంచెం లేటుగా తెలుసుకున్నాడు ఆ విషయాన్ని. థ్యాంక్ యూ.